ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ తోడ్పడేదిగా లేదు. పైగా రానున్న రోజుల్లో ప్రజల మీద అదనపు భారాలు మోపుతుందని చెప్పడానికి అవసరమైనటువంటి లెక్కలు ఇందులో కనిపిస్తున్నాయి. మొత్తం 3,22,000 కోట్ల బడ్జెట్లో 40,000 కోట్లు మాత్రమే ఉపాధిని కల్పించేటువంటి క్యాపిటల్ బడ్జెట్ ఉన్నది. మిగతా అంతా కూడా రెవెన్యూ ఖర్చుల కింద ఇతర ఖర్చుల కింద పోతున్నది. కావున సామాజిక రంగాలకి విద్యా వైద్యంతో సహా సంక్షేమ కార్యక్రమాలకి గత బడ్జెట్తో పోల్చుకుంటే కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది పెరుగుతున్నటువంటి ధరలతో పోల్చుకున్నప్పుడు ఇది 8% ఇన్ఫ్లేషన్ రేటు, మన రూపాయలు పడిపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 2% అనేది చాలా నామినల్. ఇది కూడా రేపు ఖర్చు అవుతుందా లేదా తెలియదు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్కి కానీ కేటాయింపులు సంతృప్తికరంగా లేవు. పోలవరం మినహాయిస్తుంది కేంద్ర బడ్జెట్, కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తుంది. 11,000 మాత్రమే మన బడ్జెట్కి కేటాయించారు. ఇది దీంతో వెలుగొండ కానీ, అంద్రినీవా కానీ, జంజావతి కానీ, వంశధార కానీ ఇవన్నీ పూర్తి చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులు, కొంటలు, అలాగే వరద నివారణ, అనేక అంశాలన్నీ దీని కిందకి వస్తాయి. అందువలన వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్కి కేటాయింపులు కూడా సంతృప్తికరంగా లేవు. అందులో వ్యవసాయ రంగం ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. పంటలు ధరలు పడిపోతున్నాయి. మిర్చి, ధాన్యం, టమోటా, పొగాకు, పత్తి వీటన్నిటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మార్కెట్లో జోక్యానికి కనీసం 3,000 కోట్లతోటి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని చెప్పి రైతు సంఘాలు కోరుతుంటే కేవలం 300 కోట్లు మాత్రమే ధరల స్థిరీకరణకి కేటాయించారు. అది కూడా రేపు ఆచరణలో వస్తుందా లేదా చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో జోక్యం చేసుకోవటం కన్నా రైతులు అమ్ముకున్న తర్వాత మేము మీకు సహాయం చేస్తామని చెప్పి తప్పించుకునేటువంటి వైఖరి ఇప్పుడు తాజాగా మిర్చి రైతులు మనం చూస్తున్నాము. కానీ దీనికి భిన్నంగా బడా కార్పొరేట్లకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద రిటర్న్స్ తక్కువ వస్తే వైబిలిటీ గ్యాప్ పేరుతో 20% వైబిలిటీ గ్యాప్ ఇస్తామని చాలా గొప్ప రాయితీ పెట్టుబడిదారులకు ఇచ్చారు. ఇలాంటి రాయితీ రైతులకు కానీ, ఇతర చేతి వృత్తిదారులకు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, చిన్న పారిశ్రామికవేత్తలకు కానీ కల్పించకుండా పెద్ద కార్పొరేట్లకు వైబిలిటీ గ్యాప్ పేరుతో, స్టార్టప్ల పేరుతోటి విదేశీ నిధులు తెచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వటం అని అంటే ఇది పూర్తిగా ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేయటమే. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పటివరకు చరిత్రలో అభివృద్ధి చేసి ఉపాధి కల్పించింది కూడా లేదు. భూములు కేటాయించినవి కూడా ఖాళీగా ఉన్నటువంటి కనిపిస్తున్నాయి. మనకు 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిమ్స్ లాంటివి పెట్టలేదు, లేదా SEZలో పరిశ్రమలు లేవు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయని బడ్జెట్లో పెట్టిన కంపెనీలు నిజానికి వాళ్ళు వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళ కంపెనీలు కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని. అందుకని పెట్టని పెట్టుబడులకి ఆశ చూపెట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుందని భ్రమలు సృష్టించి కార్పొరేట్లకి రాయితీలు ఇవ్వడానికి మాత్రం సిద్ధపడుతున్నది. కష్టపడి ఉత్పత్తి చేస్తూ సంపద సృష్టిస్తున్న రైతులకు కానీ, కూలీలకు కానీ, నిరుద్యోగులకు కానీ, వృత్తిదారులకు కానీ ఎలాంటి ప్రత్యేక పథకాలు ఇందులో ప్రకటించలేదు. ఉన్నటువంటి సూపర్ 6 కూడా ఇందులో అదనంగా ఇప్పుడు కొత్తగా ప్రకటించింది. చదువుకునే వాళ్ళకి తల్లికి వందనము, రైతులకి భరోసా, NTR భరోసా లాంటి 1-2 పథకాలు తప్ప మిగతా ఇంకా 3 అమలు జరిపారు. ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి సూపర్ 6లో. మొత్తం ఎన్నికల వాగ్దానాలు అన్నీ చూసుకుంటే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మొత్తం చూడటానికి ఇది చాలా భారీ బడ్జెట్ 3,22,000 కోట్లు కనిపించినప్పటికి కూడా ఈ రాబోయే రోజుల్లో 80,000 కోట్ల గ్యాప్ ఉంది, అప్పు ఉంది. అప్పు మీద అధిక వడ్డీలు తీసుకొస్తారు, ఈ వడ్డీలు కట్టాలి. ఫిజికల్ డెఫిసిట్ 80,000 కోట్లు ఉంది. దీని అంతా పూడ్చుకోవాలంటే పన్నులన్న వేయాలి, లేకపోతే అప్పులన్న తేవాలి, లేదంటే ఆస్తులను అమ్మాలి. ఇందులో ఏది జరిగినా సరే అది ప్రజల మీద పడేటువంటి అదన భారం అవుతుంది. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రం ఈ బడ్జెట్ మాట్లాడలేదు. అప్పు మాత్రం 20,000 కోట్లు ఇస్తారని ఆశిస్తున్నారు. పోలవరానికి 6,000 కోట్లు ఏ మూలకి వస్తుంది. అందులో నిర్వాసితులకు సంబంధించి ఇందులో ఎంత కేటాయించారో స్పష్టం చేయలేదు. యాక్చువల్గా నిర్వాసితులు ఇప్పుడు బలవంతంగా వాళ్ళని లేపేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి దశ పేరుతోటి వాళ్ళకు పూర్తి స్థాయిలో నిర్వాసితులకి పరిహారం R&R ప్యాకేజీ ప్రకటించకుండా ఒక్కరిని లేపినా సరే అనుమతించేది లేదు. ప్రజలు దాన్ని చూస్తూ ఊరుకోరు. అట్లాగే ఇప్పటికే సేకరించిన భూముల్లో పరిశ్రమలు పెట్టకపోగా కొత్తగా భూములు సేకరించి కార్పొరేట్ పరం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ సేకరించిన భూముల్లోనే పరిశ్రమలు బోల్డన్ని పెట్టొచ్చు. ఆ పెట్టుబడిదారులు రాయితీలు తీసుకుంటున్నారు తప్ప వచ్చి పరిశ్రమలు పెట్టి మనకు ఉపాధి కల్పించుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ ప్రజానుకూలమైన బడ్జెట్ కాదు, ప్రజా వ్యతిరేకమైనది. ఒకవైపు సంక్షేమానికి కానీ, ఇంకోవైపు అభివృద్ధికి కానీ దీంట్లో తగినటువంటి నిధులు లేవు. అట్లాగే విద్యా వైద్యానికి కూడా తగినన్ని నిధులు కేటాయించలేదు. వ్యవసాయం, ఇరిగేషన్ కూడా సంతృప్తికరంగా లేదు.
రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి మాత్రం ప్రజల మీద అదనపు భారాలు పడే అవకాశం ఉంది. అటువంటి భారాలు కానీ వేస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.